హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. నేనైతే దోశలు వేస్తున్నా, పూజకి రెడీ చేసిన దీపం పెట్టడానికి. ఇక్కడైతే కరెక్ట్ గా ఒక కొరియర్ అయితే వచ్చిందనమాట. సో అందులోనైతే ఇవి ఉన్నాయి చూడండి, ఎంత అందంగా ఉందో. మా ఆయన ఆర్డర్ పెట్టారనమాట. వావ్, భలే ఉన్నావు. నొక్కు నువ్వు. వాళ్ళ కూతురు, పెద్ద కూతురు హెడ్ ఫోన్స్ అడిగిందంట. అందుకోసం హెడ్ ఫోన్స్ మోడల్లో ఉన్న ఇవి ఆర్డర్ పెట్టారంట. 150 రూపాయలు యాక్చువల్గా ఇవి వచ్చేసరికి. ఇప్పుడు ఏటన్నా 150 అన్నావు. ఎవరికది? అక్క వంట. అక్క అడిగిందని నాన్న పెట్టాడు. అక్క ఏం అడిగితే నాన్న అది ఆర్డర్ పెడతా తెలుసా. నువ్వు అడుగు మరి. ఏంటి దాని ఆనందం, చిన్నదాని ఆనందం. నచ్చిందా నీకు? తీసినా కానీ భలే ఉందండి. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి ఇటువంటివి ఆర్డర్ పెట్టారో లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా ఆయన అయితే మాత్రం ముందు ఉంటారు ఇటువంటి ఆర్డర్ పెట్టడంలో. అమ్మ నచ్చిందా? గీతం అందుకే లేస్తుంది అనమాట, లేకపోతే ఏటి స్టూలా? తీసుకో. ఎందుకు స్టూలు? తీ పిల్లుందా? నువ్వు అవే అడిగావు కదా, పింక్ అడిగావు, పిల్లి అడిగావు. అందుకే నాన్న పిల్లి పింక్ పెట్టారు. యూనికాన్ హెడ్ ఫోన్సా? యూనికాన్వి తర్వాత పెడతారులే, ఫస్ట్ ఇది వచ్చింది కదా, దీంతో ఆడుకో. నచ్చాయా నీకు? నచ్చాయా? నీ బాధేటే. బట్టలు ఇంక వాషింగ్ మిషన్లో వేయాలన్నమాట. టబ్బుడు ఉన్నాయి. ఏంటమ్మా? పొంబా ఏంటి? నాకేం అర్థం కాలేదా? జీడిపప్పు అంటుందా? జీడిపప్పు తెల్లారి శక్తి అనుకోడు. దొట్టలు వేస్తాను, తినిద్దరు. పదండి దోశలు బ్రషలు చేయండి. సరేనమ్మా పద. సామాన్లన్నీ దోమసి దీపానికి అయితే రెడీ చేస్తాను అనమాట. మా ఆయన వచ్చి స్నానం చేసి అతను దీపం పెట్టేస్తే పని అయిపోతుంది. అప్పుడు నేను కూడా ఇంకొక దీపం పెట్టేసి హారతి ఇచ్చేస్తాను. స్నానం చేయడానికి వెళ్ళారు. ఇక్కడ అంతలోపు నేను అతని కోసం ఉల్లి రవ్వ వేసాను అనమాట, దోశ. ఇంటి దగ్గర ఎప్పుడు ప్లెయిన్ రవ్వ వేస్తాను, ఈరోజు మాత్రం ఉల్లి రవ్వ వేసాను. ఏటా అందులో జీడిపప్పు లేదు. జీడిపప్పు అంటే గొప్ప ఇష్టమా ఈ పిల్లకి. దాస్తాను అనమాట, అందుకే ఏడుతుంది. జీడిపప్పు లేదమ్మా, నాన్న సాయంకాలం కొంటారులే. ఉల్లి రవ్వ అయితే నేను ఇలా వేస్తాను అనమాట. ఫస్ట్ ప్యాన్ మీద ఉల్లిపాయలు వేసేస్తాను, ఆయిల్ రాసి. తర్వాత దోశల రుబ్బు అయితే ఇలా అంటే మామూలు మనం పలసినట్లకి ఆటలకి వచ్చేసరికి దోశలకి, ప్లెయిన్ దోశలకి గట్ట దోశ రుబ్బు వేసేస్తే మీద ఉల్లిపాయలు వేస్తాం కదా. బట్ రవ్వ దోశకి ఇలా వేస్తేనే ఉంటాయి అన్నమాట. అలా వేస్తే ఉండవు ఉల్లిపాయలు, అందుకోసమే రవ్వ దోశకి ఇలా వేస్తాను. కొంచెం ఎర్రగా వేగితేనే ఇది టేస్ట్ బాగుంటుంది, అందుకో రోస్ట్కి వేస్తాను అనమాట. సో నేను శనక్కాయలు తెచ్చారు కదా, అందులో శనగగుడ్లు అయితే నేను ఒలిసాము. ఈరోజు అయితే పేరుకే శనగగుడ్లు కూర అనమాట. అందుకోసం శనగగుడ్లు అయితే కొంచెం నానబెట్టేసిన. మధ్యాహ్నం వంట చేసిన టైంకి బాగా నానితే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. మొన్న ఇది వచ్చేసరికి డ్వాక్రా బజార్లో అయితే కొన్నారనమాట. ఇది ఐస్ది, అంటే ఇప్పుడు మొక్కం మీద గట్ట పెట్టుకుంటారు కదా కొంతమంది. సో ఈ కప్పు ఇలా వస్తుంది, ఇందులో ఐస్ ఉంటుంది అనమాట. దాంతో మనం మసాజ్ చేసుకోవచ్చు. హెడ్ ఎక్ కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు లేదులేండి హెడ్ ఎక్, చెప్తున్నా నేను. గీతం మరి ఈరోజు అంతా మరి నిద్రపోదు, దీన్ని వదిలిసి ఉండదు అనమాట. తెగ సరదా పడిపోతుంది. ఫస్ట్ స్నానము బ్రష్ చేసింది, బ్రష్ చేసి తర్వాత ఆడుకోవాలి. ఓకేనా?
ఇంకా పూజ అయితే అయిపోయింది. మా ఆయన అయితే తినేసి ఇప్పుడే వెళ్ళిపోతున్నారు అనమాట. అతని ప్లేట్లో నేను తినేస్తాను. పిల్లలకి అయితే స్నానాలు చేయించక తింటాను. వాళ్ళు ఆల్రెడీ బాత్రూంలోకి వెళ్ళిపోయారు, నేను వెళ్ళాలి. ఈ అట్టి తీసేసి డిస్లో వేసేస్తాను. డిస్లో వేసి వాళ్ళకి స్నానాలు చేయించాక పిల్లలు నేను ఒకేసారి తినేస్తాం. వాళ్ళు లేటుగా లేసారు కాబట్టి పని అయితే వేగంగా అయిపోతుంది అన్నమాట. ఏమైతే 10:30 అయిందండి. ఇంకా స్నానం చేసి దీన్ని రెడీ చేశాను. ఇద్దరికి రెడీ అయిపోయారు. దండం పెట్టించుకుంది అనమాట. వెళ్ళి దండం పెట్టించుకున్నావా? పద టిఫిన్ చేసి ఇద్దరు కలిసి తినేయండి. పిజ్జాదా? అలానే పిలకలు వేయడానికి లేదు, నీకు జుత్తు లేదు పిలకలు వేయడానికి. నీ చిన్న గుండు కదా, సో నేను కూడా తెచ్చేసుకున్నాను. వీళ్ళతో పాటు కలిసి తినేస్తాను. గీత్కకి లెనీషాకి తినిపించిన తర్వాత గీత్కకి హోంవర్క్ ఇచ్చానమాట. నువ్వు నెంబర్స్ రాయినన్నా అని చెప్పేసి 1 to 100 నెంబర్స్ చెప్పాను. చూద్దాం రాస్తుందో రాయిదో. ఈరోజు కూర వచ్చేసరికి బీరకాయ శనగగుడ్లు చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా ఉల్లిపాయలు బీరకాయలు తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. బీరకాయ ముక్కలు ఇప్పుడే వేసాను. దానిలో వాటర్ అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు శనగగుడ్లు వేస్తాను. శనగగుడ్లు ఆల్రెడీ ఉడకబెట్టేసాను అనమాట. మా అమ్మమ్మ గారు చెప్పారు ఉడకబెడితే బాగుంటాయమ్మా, బాగా ఉడుకుతాయి అనేసి. ఉడికిపోయినాయి ఆల్రెడీ. సో దీనిలో నీళ్ళు ఉంపేసి ఈ శనగగుడ్లు వేసేస్తాను. అంతలోపు పిల్లలు ఆకలి అంటారు. అన్నం పెట్టాను ఈరోజు, అందుకోసమే 12:30 అవుతుంది టైము. సో విజలు తీసి పిల్లలకి అన్నం పెట్టేస్తాను. బయటికి తీసుకొచ్చి తినిపిస్తున్నాను అనమాట పిల్లలకి అన్నం. ఏంటమ్మా? క్లైమేట్ అయితే బాగానే ఉంది చూడడానికి. వర్షం పడి ఆగిపోయింది. ఇప్పుడే లంచ్కి వచ్చారనమాట. వచ్చిన వెంటనే ఓపెన్ చేస్తాను. ఏటేటో ఆర్డర్ పెడతారు నాకు తెలియకుండా. మళ్ళీ తిరిగి నాకు ఏటు పెట్టామని అడుగుతాను. ఎంత కేట్ అది? కావాలనుకుంటే దర్శతి పేజ్ లింక్ అని కామెంట్ చేయండి. అమ్ముతాను ఈ మధ్య కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను. కానీ బాగుంది కదా నాకు కూడా. ఇప్పుడు నాని నీకేం పని ఉండదా? నాకు అర్థం కాదు. అయస్కాంతాలు ఎందుకు నాని? డబ్బులు ఎక్కువైపోతున్నాయా? చెప్పు. డబ్బులు ఎక్కువైపోతే నాకు చెప్తాను, నా అకౌంట్లో వేసేస్తాను. చెప్తాను. చెప్పు. నువ్వు ఆర్డర్ ఇచ్చావు, ఎన్ని ఇచ్చావు నాకేడు తెలుసు. కవర్ ఇచ్చాడులే, నువ్వు ఆగు. దీంట్లో పెద్ద ఉంటాయి. ఇవన్నీ 1 2 3 4 5 5 10 5 4 9 ఓకేనా? 10 12 12 అయితే చెప్తానండి. ఆవేశం ఎక్కువ ఫస్ట్ చెప్పు. ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ చూసారు. ఒప్పికి ఎక్కడ పెట్టు పెట్టు వైర్ లోపల పెట్టాలి. పెట్టాను. నేను అటు పెట్టాను, నువ్వు పెట్టు. మరి అంటకూడదు. గేమా? అంటకూడదటండి. దూరంగా పట్టుకొని తిరిగేస్తుంది చూడండి. 3 తీసుకుని పెట్టుబడి ఎల్లో ఒకటి పెట్టాలా? సూద్రి ఎలా అంటే ఎలా తిరుగుతున్నాయో. మ్యాగ్నెటిక్ అంటే అంతే, స్పర్శ ఎక్కువ ఉంటుంది. ఎవరు ఫస్ట్ అయిపోతే వాళ్ళు గెలిచినట్టు.
ఓడి అమ్మ, అందుకే నాకు 3 తీసుకోమన్నవా? ఓహో, ఇదేనా గేమ్? అంటకుండా పెట్టాలి. అవి ఎగిరిపోదా నేనని అయిపోయి అవుట్. నాకు కాదు, నువ్వు పెడుతున్నప్పుడు అది ఎగిరే. నువ్వు ఇప్పుడు పెట్టావా? నేను పెడతాను, నువ్వే పెట్టు. ఎట్టు ఉండే ఉండే గెలితే నాన్న సాయంకాలం పార్టీ పెట్టు. మీరు ఎప్పుడైనా ఇటువంటి గేమ్స్ ఆడతారో లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదే అక్కడ ఎక్కడ అంటుంది అదే గేమ్. ఉండే అమ్మకిచ్చి ఇంకేట అన్నీ నాకే వచ్చేస్తాను. వచ్చేస్తాను ఏంటి దూరంగా ఉన్నా కుదులుతాను చూసారు. వచ్చా తీసే ఎలా కదులుతాను? ఇదేదా దయ్యము పోతము వంట చూడు అలాగా. అమ్మ నాయన ఎలాగొకరికి పాడుకోవచ్చా? ఎట్టాను ఈ జాగ్రత్తగా ఆడాలండి. చూడు మ్యాగ్నెటిక్ ఎంత పవర్ ఉందో. పెట్టి పెట్టి అయ్యా అయింది గేమ్ అయిపోయింది. 5 ఉన్నాయి. ఇటువంటివన్నీ ఆర్డర్ పెడతారు. వరుసగా 2 రోజులు ఆడతాంలేండి, తర్వాత మళ్ళీ పక్కన పెడతాం. కానీ సరదాగా ఉంటాయి. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం భలే ఉంది కదా. ఈ బట్టలు ఏంటి ధర నెల ఉన్నాయని మీరు కామెంట్ చేయకండి. ఇవైతే మడత పెట్టాలి. ఇప్పుడు భోజనం చేసిన తర్వాత మడత పెట్టేసి రాసేయడమే. ఇందాక ఆరిపోయాను తీసి మళ్ళీ ఇంకొక టర్న్ బట్టలు వాషింగ్ మెషిన్ వేసి ఎండబెట్టామన్నమాట. అది మ్యాటర్. లంచ్ బీరకాయ శనగగుడ్లు కూర అయితే వండాను అనమాట ఈరోజు. నేను ఎప్పుడు వండలేదు ఈ కర్రీ మాత్రము. బీరకాయ శనగపప్పు వండాను కానీ శనగగుడ్లు వండలేదు అనమాట. ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ మా ఆయనకి చూపిద్దాం. ఓకేనా? మీరు ఎప్పుడైనా బీరకాయ శనగగుడ్లు కూర వండితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీళ్ళైతే ఇక్కడ ఆడుకుంటుంటారు. నేను అన్నీ రెడీ చేస్తాను, తెచ్చాను. అక్కడ మురీలు ఏంటని అనుకోకండి, లేనిషమ్మ అయితే వంపిందనమాట చుట్టూ. ఇదంతా ఇంకా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఎలాగో లంచ్ చేస్తా క్లీన్ చేద్దామని అలా వదిలేసిన. ఇంకా మా ఇద్దరం కలిసి కూర్చొని మడత పెడుతున్నాం అనమాట. గీత మీ మధ్య అన్ని పనుల్లో హెల్ప్ చేస్తుంది. సాక్స్లో ఫస్ట్ యూనిఫామ్ మడత పెట్టు, అంటే ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, అందుకోసం యూనిఫామ్స్ గట్రా తడిపిస్తాం. స్కూల్ స్టార్ట్ అవుతాయి రేపటి నుంచి. స్కూల్ అప్పుడే వద్దులే, పంపించుద్దు. ఫస్ట్ డే నుంచే పంపించారు కాదు, ఎప్పుడైనా వేసవి సెలవులు అయిపోయిన తర్వాత స్కూల్స్ మళ్ళీ బుధవారం నుంచే వెళ్తాం కదా. గుర్తుందా మీకు? ఇంట్లో వాళ్ళు బుధవారమే పంపిస్తామంటారు. నెక్స్ట్ బుధవారం, ఈ బుధవారం అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకొక వారం పోయినా నెక్స్ట్ బుధవారం పంపిద్దాం. ఫస్ట్ మడతిట్టా మన యూనిఫామ్లో. ఏమో మేము వాళ్ళకి సెంటిమెంట్ ఏం చూడలేదు. ఏ రోజు స్కూల్ ఓపెన్ అయితే ఆ రోజు వెళ్ళిపోవడమే. అవునా? వారంతో పట్టింపు లేదు. మరి మా ఇంట్లో అయితే బుధవారమే పంపించారు. ఎందుకో మరి మీ ఇంట్లో కూడా అలా పంపిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అయితే 4:30 అవుతుంది. లెనీషా అయితే పడుకుంది, ఇంకా లెగలేదు. గీతమ్మ అయితే నాకు దూగుతుందంట. ఒక షూట్ కూడా ఉంది. వీలైతే ఇప్పుడు నేను చెయ్యాలి. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? నెమ్మదిగా దువ్వు. ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చేసారు అనమాట. వచ్చిన తర్వాత షూట్ చేయించారు మా ఆయనతోనే. ఈ సారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. క్లైమేట్ చాలా బాగుంది, వర్షం పడుతుందని చెప్తుంది అనమాట. ఎల్లుండి అంట దానికి. ఎక్కడైతే శనక్కాయలు ఉడకబెట్టాను, తింటున్నారు. బాగున్నాయనని టేస్ట్ ఉడికే బాగా. తిను తిను. సో ఇప్పుడు నేను కూడా వాళ్ళతో జాయిన్ అవుతాను అనమాట. అలా గేమ్ ఆడుకొని సారీ అయితే చేంజ్ చేసేయాలి. కాటన్, ఖాదీ కాటన్ సారీ చాలా బాగుంది.